అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దహించి వేస్తుంది. అలాగే భస్మాన్ని తెలిసి ధరించిన తెలియక ధరించిన వారికి పవిత్రతను చేకూరుస్తుంది. దీనినే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఈ విధంగా చెప్పబడింది. జ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథా జ్ఞానాజ్ఞాన ధృతం భస్మ పావయేత్ సకలం నరం. అలాగే యాని తీర్థాని లోకేస్మిన్ గంగాద్యా సరితశ్చయాః స్నాతో భవతి సర్వత్ర లలాటే యస్త్రిపుండ్రధృత్. ఈ భూమిపైన గంగా మొదలగు పవిత్ర నదులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి యందు స్నానం చేసిన పుణ్య ఫలితము భస్మమును 3 రేఖలుగా ధరించడం చేత కలుగుతుంది. త్రిపుండ్రం కురుతే యస్తు భస్మన విధిపూర్వకం మహాపాతక సంఘాతైర్ముచ్యతే చోపపాతకై. విధిపూర్వకముగా 3 రేఖలుగా భస్మాన్ని నుదుటి మీద ధరించడం వల్ల పంచమహాపాతకములు మరియు మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నిటి నుండి పవిత్రత చేకూరుతుంది.